12 సంవత్సరాలు అయిపోయింది తెలంగాణ రాష్ట్రం. ఆల్మోస్ట్ ఈరోజు 4 అంటే 13వ సంవత్సరంలోకి అడుగు పెట్టినాం మనం. ఇప్పుడు 10 ఏళ్ల పాటు సపోర్ట్ చేయని తెలంగాణ వ్యతిరేక శక్తులు అసలు కేసీఆర్ ఉన్నప్పుడు ఇక్కడ కనీసం ముఖం కూడా చూడని కేసీఆర్ వ్యతిరేక అంటే ఇంటర్నల్గా ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు తెలంగాణ మీ అయ్య జాగిరా అన్న కాడికి వచ్చారు. ఏం సార్ ఇది, ఎందుకు ఇట్లా ఇంత చేసి ఎప్పుడు తెలంగాణ మీద విషం చిమ్మడమే, ఎప్పుడు తెలంగాణ అంటేనే ఒక విఫల రాష్ట్రంగా చూపించే ప్రయత్నమే, తెలంగాణ అంటేనే ఒక అసూయ ద్వేషం కట్టుబట్టలతోటి మమ్మల్ని ఎలగొట్టిరని చెప్పేసి ఒక ఆయన అంటాడు. విభజన తీరు సరిగ్గా జరగలేదని ఇంకొక ఆయన అంటాడు. తల్లి వీడిని వేరు చేసిరని చెప్పేసి ఇంకొక ఆయన బాధపడుతూ ఉంటాడు. సరే, అవన్నీ కొన్ని రోజులు అగిరి 9.5 ఏళ్ళ కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు, కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కనీసం సపోర్ట్ చేయలేనటువంటి పరిస్థితి. ఎందుకు ఇప్పుడు మళ్ళీ వ్యతిరేక శక్తులంతా ఏకమవుతుంటే తెలంగాణ నడి గడ్డ మీద తెలంగాణని, ఎందుకంటే మీరు ఒక బుద్ధిజీవి, మీరు ఒక మేధావిలో ఉన్నారు కాబట్టి మీరు చూసిన విధానం కూడా చెప్పాలి. ఈరోజు ఇక్కడ వచ్చి తెలంగాణని ఒక మీ అయ్య జాగిర్ అనేది మనం తెలంగాణలో ఒక పెద్ద వర్డ్ అది. అంటే జాగిర్ అంటే అసలు నువ్వు అన్న కాడికి నీ అస్తిత్వాన్ని ప్రశ్నించే కాడికి వచ్చింది. దీన్ని ఎట్లా చూస్తారు సార్? నేను మొన్న తిరుపతికి వెళ్ళా దర్శనానికి. అక్కడ ఆంధ్ర ఇప్పుడు అధికారంలో ఉన్న టీడీపీ రాజకీయ నాయకులు, ఎమ్మెల్యే, ఎంపీ ఇలాంటి వాళ్ళు 2-3 కలుస్తారు కదా సార్. వాళ్ళు ఫ్రెండ్లీగా ఏమడిగారంటే, భుజంగరావు సార్ ఏమి మీ ముఖ్యమంత్రి ఎవరు అన్నాడు. అంటే మా ముఖ్యమంత్రి ఎవరని విచిత్రంగా అడుగుతారు ఏంటంటే, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేశానికి మొత్తం తెలుసు కదా. మీ తెలివితేటలు అంతే, మీ తెలంగాణలో తెలివి రాదుగా. మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎందుకండి? మీ ముఖ్యమంత్రి మా చంద్రబాబు నాయుడు అని చెప్పిండు. ఓకే, అరే ఇది ఎట్లా అర్థం కాలేదు, మీ రాష్ట్రం ఏపీ కదా అంటే, మా 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 చంద్రబాబు నాయుడు ఫిజికల్గా ఇక్కడ కనబడతాడు, పరోక్షంగా ఆడనే ఉంటాడు. ఆయన చెప్పు చేతుల్లో ఉండి ఒక మనిషి ముఖ్యమంత్రి ఆడ పెట్టుకున్నాం, మా ఏజెంట్ ఆయనే కదా నువ్వు చెప్పే రేవంత్ రెడ్డి అన్నాడు. దిమ్మ తిరిగిపోయింది నాకు, దిమ్మ తిరిగిపోయి బొమ్మ కనబడ్డది నాకు. అంటే మనం ఒకసారి మాట్లాడుకున్నాం ఈ ఇంటర్వ్యూలో. అవును, చాలామంది విమర్శ చేసారు అప్పుడు. ఇది ఉన్నది కాంగ్రెస్ కాదు, అస్తం కాంగ్రెస్ కాదు, ఇది సైకిల్ కాంగ్రెస్, సైకిల్ ఎక్కిచ్చేసి కాంగ్రెస్ను అన్నాం. క్రమంగా ఇప్పుడు బలపడమే కాకుండా నిరూపణ జరిగి నిదర్శనంగా కనబడుతుంది ఇదంతా. అంటే వాళ్ళు సీమాంధ్ర వాళ్ళు, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు లేరు ఇక్కడ, రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మనోడే ఆ ఇంట్లోకి, అంటే తెలంగాణ అనే ఇంట్లోకి వెళ్ళి మొత్తం మనకు దొరికినవి చేత పట్టుకొని బయటికి ఎత్తుకురావాలంటే తలుపు తీసేటోడు కావాలి, ఆ తెలంగాణ తలుపులు తీసేటోడు కావాలి, ఆ గేట్వే ఓపెన్ చేసేటోడు కావాలి. ఆ ఇంటోడే మనోడైనప్పుడు మనకు సులభం కదా అనే దాంట్లో ఇప్పుడు జరుగుతూ ఉంది. అంటే ఇంట్లోకి దొంగతనంగా తలుపులు తీసి స్వాగతం చెప్పేవాడే మన ముఖ్యమంత్రి. డైరెక్షన్ అంతా, దీనికి స్క్రిప్టు, కథ, స్క్రీన్ ప్లే డైరెక్షన్ అంతా చంద్రబాబు నాయుడుది. దీనికి మొత్తం డైరెక్టర్ అంతా ఢిల్లీలో కూర్చున్న నరేంద్ర మోడీ, అమిత్ షాది. ఓకే, అంటే ఎన్ని శక్తులు పంచి ఉన్నాయి ఇక్కడ? అంటే మొత్తం తెలంగాణ వ్యతిరేక శక్తులన్నీ పంచి ఉన్నాయి. అయినా 9.5-10 ఏళ్ల కాలం ఎవరు ఎందుకు ఇటువైపు తొంగి చూడటానికి లాగులు తడిసిపోయినాయి అంటే, ఇక్కడ ఉన్నది ఒకే ఒక్కడు, ఆయన తెలంగాణ ఓజీ, తెలంగాణ కార్య సాధకుడు, తెలంగాణ ఉద్యమకారుడు, రథచోదకుడు, వ్యూహ శోధకుడు, తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తెలంగాణ రాష్ట్రానికి రక్షకుడు. ఇక్కడ సాధ్యపడదు అని తోకలు ముడుచుకొని ప్యాక్ చేసుకొని కూర్చున్న పరిస్థితి. సమయానుకూలంగా ఇప్పుడు పరిస్థితి అనుకూలంగా ఉంది కాబట్టి ఇంతకంటే మంచి సమయం రాదు. తెలంగాణలో జొరబడవచ్చు, రాజకీయం పేరిట జొరబడవచ్చు, ప్రజాస్వామ్యం పేరిట జొరబడవచ్చు, జల దోపిడీ చేయొచ్చు, సంపద దోపిడీ చేయొచ్చు, ఆక్రమించిన భూములను కొల్లగొట్టచ్చు, అక్కడ దొరికిన మూటలు పట్టుకురావచ్చు, అనేక రకాలుగా తెలంగాణను ఆగం చేయొచ్చు అనేటువంటి కుట్రలు, కుతంత్రాలు, పన్నాగాలు పన్నుతున్న మాట 100% వాస్తవం. ఇక్కడ పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి డిప్యూటీ సీఎం ఆఫ్ ఏపీ నిమిత్త మాత్రుడు. పవన్ కళ్యాణ్ ఆవేశాన్ని ఆసరా చేసుకొని వీళ్ళ ఆలోచనను అందించి, వీళ్ళు స్క్రిప్ట్ తయారు చేసి డైరెక్షన్ ఇచ్చి తెలంగాణకు పంపించి మాట్లాడించినటువంటి పరిస్థితి ఆ నాటకం అంతా జరిగింది, జరుగుతుంది. చాలా మంది అంటున్నారు సార్ పవన్ కళ్యాణ్ గారు ఏదో రియలైజ్ అయినట్టుండు కదా అని.
కొంచెం ఇప్పుడు వేడిగా ఉంది, మొత్తం తెలంగాణ సమాజం అంతా తిరగబడ్డది, అవునవును. కొంచెం తగ్గినట్టే తగ్గి మనం మళ్ళీ ఓ 2 మెట్లు ఎక్కాలి, సమయం కొంచెం ఆగుదాము. చంద్రబాబు నాయుడు గారు అన్నారట, నేను పోతేనే ఇంత వ్యతిరేకత ఉంటుంది అనుకున్నా, నిరూపణలో పంపించినా కూడా ఇంత వ్యతిరేకత వచ్చింది, ఈ తెలంగాణలో కాలెట్లా పెట్టాలని అర్థమైతలేదని. మొన్న వచ్చినటువంటి మీటింగ్కి వచ్చినటువంటి నరేంద్ర మోడీ గారు ఎందుకు పోయిండు, పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఇంటికి ఎందుకు పోయిండు, తెలంగాణలో ఎట్లా జొరబడదామనేటువంటి పన్నాగం పన్నడం కొరకే పోయిండ్రు కదా. అవును, ఎవ్వరికి ఏ సమాచారం లేకుండా ముగ్గురు మాత్రమే త్రిమూర్తుల మీటింగ్ ఎందుకు పెట్టారు అనుకుంటున్నారు? అది హైదరాబాద్ వేదికగా జరిగింది అదే. దాని తర్వాత ఈ పరిణామం జరిగింది, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. కేసీఆర్ చెప్పిండు కదండి, కత్తి ఆంధ్రోడిది, పొడిచిటోడు మనోడే అని ఎప్పుడో చెప్పిండు కదా. ఇంకా బక్కా నరసింహులు తీసుకొచ్చి బకరాన్ చేసిర్రు. ఇంకా మహానాడులో పాపం ఏమనుకుంటో మరి ఆయన, ఏం ఆశించి మాట్లాడిండు, ఏం అదిరిచ్చిండ్రో, ఏం బెదిరిచ్చిండ్రో, ఏం ముదుగరిచ్చిండ్రో తెలియదు. తెలంగాణ ఏ డిక్షనరీలో తెలంగాణ పదమే లేదంటాడు. ఆయన ఎంతవరకు చదువుకున్నాడు, ఏ డిక్షనరీ చదివిండు? అరే తెలంగాణ పదానికి అర్థము డిక్షనరీలో దొరకదు. తెలంగాణ పదానికి అర్థము ఈ గడ్డపైన, ఈ నేలపైన ఈ రక్త తర్పణం చేసిన తెలంగాణ వాదులను అడిగితే దీని అస్తిత్వము, దీని పునాది, దీని పుట్టుక చెప్పుతారు. బక్క నరసింహులు నువ్వెందుకు బకరావి అయిపోయినావు? రేవంత్ రెడ్డి ఇప్పటికైనా తెలుసుకో, నీ పరాయి పాట పాడితే, పక్కోని పాట పాడితే కాళోజీ గారు ఏం చెప్పారు? ప్రాంతం వాడే ద్రోహం చేస్తే ప్రాంతంలోనే పాతి పెట్టమన్నారు. నువ్వు చెప్పే గోతి 100 ఫీట్ల గోతిని తీసి ఎన్నికలు ఎప్పుడొస్తాయా పాతి పెడదామని ప్రజలు కాచుకొని కూర్చున్నారు. దగాబడ్డ చెల్లెళ్ళు, దగాబడ్డ ఆడపడుచులు, ఆసరా పెన్షన్ పెంచుతామని ఎగ్గొట్టినటువంటి వృద్ధులు, వికలాంగులు, రైతులు, నేతన్నలు, గీతన్నలు అనేక మంది ఎదురు చూస్తూ ఉన్నారు. అందరూ కూడా అవకాశం కోసం చూస్తూ ఉన్నారు. నేను ఒక ఫంక్షన్కి పోతాడు అన్నారు, సరే ఎన్నికలు ఎప్పుడు ఇంకెంతకాలం ఉన్నాయి సార్ అన్నారు. ఇంకెక్కడ ఎన్నికలే, 2 ఏళ్ళు ఏతిరు కదా ఓటు, గెలిపిస్తారు కదా, మళ్ళీ ఎన్నికల గురించి ఎందుకు అడుగుతారు అన్నాం. ఏదో సార్ బుద్ధి తక్కువ వేసుకున్నాం, మా చెప్పు తీసుకొని మేము కొట్టుకుంటున్నాం. ఎడ దొరుకుతారు సార్ రేవంత్ రెడ్డి, ఏడ దొరుకుతారు సార్ వీడు, ఏడ దొరుకుతారు సార్ వాడని అడుగుతున్నారు. మరి ఎమ్మెల్యే మీకు దొరుకుతున్నా అంటే దొరుకుతలేడు సార్, తప్పించుకొని తిరుగుతున్నాడు. మరి ఓట్లు వేయమన్నా కాంగ్రెస్ వాళ్ళు దొరుకుతుర్రా, కనబడుతుర్రా అంటే వాళ్ళు కూడా మా దగ్గరకు వస్తలేరు సార్, మేము కనబడితే దొరుకుతలేరు సార్ వాళ్ళు, ఒక్కొక్కరి పని చెప్తాం సార్, ఎన్నికలైతే రాని అన్నారు. ఎస్, కేటీఆర్ గారు చెప్పింది 100కు 100% వాస్తవం. ఇవాళ కనుక ఎన్నికలు అంటూ జరిపితే 100కు 90 సీట్లు అన్నాడు, నేను అంటున్నా 100కు 100 సీట్లు వస్తాయి. మీరు ఇట్లా అంటున్నారు, 10 ఏళ్ల పాటు నేనే ముఖ్యమంత్రి ఉంటా అని చెప్పేసి మరి రేవంత్ రెడ్డి అంటున్నాడు. ఇప్పుడు ఆరిపోతున్న దీపానికి కాంతి ఎక్కువ, సప్పు లేనుడికి సౌండ్ ఎక్కువ. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయినా 30 నెలల్లో ఎవరు ముఖ్యమంత్రి అని గుర్తించకపోయి, కేసీఆర్ గారు ఏ మీటింగ్ పెట్టినా ఆ మీటింగ్ అంతా టీవీ పెట్టుకొని ఇంట్లో కూర్చొని నా పేరు చెప్తాడు అని కూర్చుంటే ఆ మీటింగ్ అంతా అయిపోయి కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి చెప్పకపోయా. అందుకే అసెంబ్లీలో ఏమన్నాడు, కడుపు నిండా విషయం ఉన్నది అధ్యక్ష, వీళ్ళకు వాళ్ళ ముఖం చూడర్రి, వాళ్ళ కడుపు నిండా విషయం ఉంది అన్నాడు. కాళ్ళ మీద ఈయనకు కడుపు నిండా విషయం, వాళ్ళకి ఏం లేదు. వాళ్ళు ప్రజల పక్షాన ఉన్నారు, ప్రజా పోరాటాలు ఉన్నారు, ఉద్యమాల్లో ఉన్నారు, ప్రజా సమస్యల మీద పోరాడుతూనే ఉన్నారు, పబ్లిక్ వేదిక. అందుకే తెలంగాణ రాష్ట్రంలో పేగుబంధం, ప్రజాబంధం, పేగుబంధం ఈ ప్రాంతంతో ఎవరికి ఉంటుంది, ఈ భూమితో అంటే రాష్ట్రం కోసం కొట్టాన్ని వాళ్ళకు ఉంటుంది. 100% అదే కదా. పోరాటాలు చేసిన వాళ్ళ కోసం ఉంటుంది, ఉద్యమాలు చేసిన వాళ్ళకు ఉంటుంది, ఆ బాధలు అనుభవించిన వాళ్ళకు ఉంటుంది, ఆత్మార్పణ చేసుకున్న అమరవీరుల కుటుంబాలకు ఉంటుంది, ఆత్మ బలిదానాలు చేసుకున్నటువంటి పేగుబంధం ఉంటుంది. ఆ పేగుబంధం అది కేసీఆర్ అతనితో కలిసి నడిచినటువంటి ఉద్యమ సైన్యానికి ఉంటుంది తప్ప వేరే వాళ్ళకు ఉండదు. నీ అయ్య జాగీరా అని అన్నాడు కదా పవన్ కళ్యాణ్ గారు. ఇంకా ఆ రూపంలో ఇంకోటి మాట్లాడచ్చు. ఇప్పుడు చెప్తా ఉన్నా, అవును, ఎస్, ఈ తెలంగాణ భూమిపుత్రుల జాగీరే. ఆ మాట కేటీఆర్ చెప్పిండు. ఎందుకంటున్నాడు, మా తాతలు కొట్లాడిరయ్యా మా తెలంగాణ అని, మా అయ్యలు కొట్లాడిరు తెలంగాణ అని, మొన్న మేము కొట్లాడినాం తెలంగాణ అని. రేపు ఇక్కడ గద్దలు, మీలాంటి గద్దలు వాలితే మా పిల్లలు కూడా కొట్లాడతారు. ఎందుకు? మీ మీద కోపం ఎక్కువయ్యో, ద్వేషం ఎక్కువయ్యో కాదు, స్వార్థం ఎక్కువయ్యి కాదు, మీరు మా బతుకులను నాగం చేస్తున్నారు, మీరు మా నీళ్ళను ఎత్తుకోబోతున్నారు, మీరు మా నిధులను ఎత్తుకోబోతున్నారు, మీరు మా ఉద్యోగాలను కొల్లగొడుతున్నారు. ఒక్కసారి సెక్రటరియట్కి పోయి చూడండి, హెచ్ఓడీలల్లో మెయిన్ ఆఫీసర్స్ అంటే అధికారులంతా ఏకపక్షంగా తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారు కూర్చోబెట్టిండు. ఇలా నీళ్ళలో ఇరిగేషన్లో మెయిన్ ప్రిన్సిపల్, మెయిన్ సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ తెలంగాణ నుంచి తరిమేసినటువంటి ఆదిత్యనాథ్ దాసుని తీసుకొచ్చి ఇవాళ మళ్ళీ రేవంత్ రెడ్డి అవకాశం కల్పించిండు.
ఇలా గోదావరి జలాల వాటాల మీద, కృష్ణానది జల వాటాల మీద జరుగుతున్నటువంటి అన్యాయం పైన సమావేశాలు జరిగితే తెలంగాణకు అన్యాయం జరగడం లేదు, తెలంగాణకు బాగానే జరుగుతుందని చెప్పడానికి వాళ్ళ మౌత్ పీస్గా ఆదిత్యనాథ్ దాస్ని ఇక్కడ తీసుకొచ్చి పెట్టిన పరిస్థితి. ఎంత ద్రోహం చేస్తున్నటువంటి విషయం అంటే అంత ద్రోహం జరుగుతూ ఉంది. ఇలా తీసుకుపోయిన సంపద అంతా తెలంగాణ నుంచి ఢిల్లీకి వెళ్ళిపోయింది. ఎక్కడికి పోయింది? బీజేపీకి, ఎన్డీఏ ప్రభుత్వానికి పోయింది. మనకు ₹1 తిరిగి ఇవ్వలేదే. ఏనాడు ఒక నవోదయ కానీ, ఒక మెడికల్ కాలేజ్ కానీ, ఒక ఫండింగ్ కానీ, ఒక ఆసరా కానీ ఏం లేదే. చట్ట ప్రకారం మనకు రావాల్సినటువంటి పనుల రీత్యా రావాల్సిన డబ్బులే వచ్చినాయి తప్ప ఏమీ ఇవ్వలేదే. ఇలా చూడండి, ఏపీలో చూడండి మీరు పక్కకు పెట్టిన చంద్రబాబు నన్ను ఎత్తున ఎక్కించుకొని ఇలా అమిత్ షా, నరేంద్ర మోడీ గారు చంద్రబాబు నాయుడుకు అక్కడ నిధుల మీద నిధులు ఇస్తూ ఉన్నాడు కదా. ఏ కాళేశ్వరానికి ఎందుకు అయ్యలేదు, ప్రాణహిత చేవెళ్ళకి ఎందుకు అయ్యలేదు, ఇక్కడ మనకు ట్రైబల్ యూనివర్సిటీ ఎందుకు పెట్టలేదు, బయ్యారం దగ్గర మన స్టీల్ ఫ్యాక్టరీ ఎందుకో కట్టలేదు, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు ఆగం చేసిర్రు, దేనికి ఎక్కడ మనకి ఏమి ఇచ్చి ఆదుకున్నారండి. ఇవన్నీ ఆదుకోకపోగా నరేంద్ర మోడీ దేశ ప్రధాని లాంటి వ్యక్తి తల్లిని చంపి బిడ్డను బతికిచ్చారు, తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన అని చెప్పిండు కదా. కాళేశ్వరం కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం అయిందని అన్నావు కదా. ఇవాళ తెలంగాణలో జరుగుతున్నటువంటి అక్రమాల మీద, అవినీతి మీద అనేకమైన ఆరోపణలే కాదు, నిర్దిష్ట ఆధారాలతోని కంప్లైంట్స్ మీకు ఫిర్యాదులు చేసినప్పటికీ కూడా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు నరేంద్ర మోడీ గారు? మీ చోటేబాయి ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఉన్నారనా? బడేబాయి చోటేబాయి ఒక హైబ్రిడ్ రిలేషన్ అన్నాడు, సంస్కారవంతంగా మాట్లాడాడు కేటీఆర్. నేను అంటున్నా రంకు అంటున్నా. ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రికి, చంద్రబాబు నాయుడికి, నరేంద్ర మోడీ గారికి అఫీషియల్ బంధం కాకుండా అక్రమ సంబంధంలో కొనసాగుతూ ఉన్నారా? ఒక రంకు సంబంధం కట్టుకొని ఊరేగుతూ ఉన్నారా? ప్రజలకు తెలియదు అనుకుంటున్నారా? ప్రజలకు అన్ని మూలాలు అర్థమైనాయి. ప్రజలకు అన్నీ కూడా క్రమంగా ఒకటొకటి విపులీకరించి చెప్పినట్లుగా మనకు చెప్పే స్థాయికి కూడా ఆ పల్లెల్లో ప్రజలు చేరుకున్నారు. ఇవన్నీ కాకుండా ఇవాళ ఇట్ట నిలువుగా రైతులకు చేసిన గోస, పెట్టిన అన్యాయం, పెట్టిన ఇబ్బందులు సరిపోవన్నట్టు రైతు డిస్కమ్ తీసుకొచ్చి ఒకటి రైతులకు మీటర్లు పెట్టాలి, బావుల కాడ, బోర్ల కాడ అనేటువంటిది గుదిబండ తయారు చేస్తున్నారు కదా. పైగా మేము కనుక మీటర్లు పెట్టకపోతే మీరు బీఆర్ఎస్ వాళ్ళు ఎన్నికల నుంచి విరమించుకుంటారా, పోటీ చేయరా అంటాడు. ఎవడు? ఈ అతి తెలియపరుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అయ్యా, మీరు రైతుల బోరు కాడికి, బాయి కాడికి తీసుకొచ్చి మీటర్ పెట్టకుండా మీరు ఉన్నటువంటి ట్రాన్స్ఫర్స్ ఉన్నాయి కదా, 5,20,000 ట్రాన్స్ఫర్లు ఉన్నాయి. ఆ ట్రాన్స్ఫార్మర్ల కాడ మీటర్లు పెట్టి ఒక్కొక్క ట్రాన్స్ఫార్మర్కు 5 నుంచి 6 మోటార్ల కనెక్షన్ ఉంటుంది. దాని మీద కనెక్షన్ తెలుస్తుంది. 28-29 లక్షల కనెక్షన్స్ రైతులై ఉన్నాయి. అంటే ఒక డిస్ట్రిబ్యూషన్ సెంటర్ పాయింట్ ఇక్కడ ట్రాన్స్ఫార్మర్కి మీటర్ పెడితే దీనికి పోయే కనెక్షన్స్ 5-6కి డిస్ట్రిబ్యూషన్ జరగదా? ఆ పరోక్షంగా నాకు బిల్లు రాదా? అంతే, నాకు బరువు పడదా? కరెంటు ఒక రైతుకు సపరేట్, ఒక రైతుకు సపరేట్ అంటూ ఉండదు. ఎంతసేపు ఉన్నా ఆ రైతు గంతే పెట్టుకోవాలి, ఈ రైతు గంతే పెట్టుకోవాలి. బీజేపీ ప్రభుత్వం చేసినటువంటి పరిణామాలను తెలుగుగానే మాట్లాడుతున్నారా రేవంత్ రెడ్డి గారు? FRBM పరిధిలో మీకు పరిధి దాటితే మీకు లోన్ రావు, 25,000 కోట్ల డబ్బులు వస్తాయి మీకు, మీరు మీటర్లు పెడితే మేము ఇస్తాము అన్నట్టు 25,000 కోట్లని కాదని కేసీఆర్ గారు రైతుల పక్షాన, ప్రజల పక్షాన నిలబడి మీటర్లు ఖబర్దార్ పెట్టొద్దని వ్యతిరేకించిండు. ఇవాళ వాళ్ళ రాష్ట్రమే కదా బీజేపీ పరిపాలన, ఆదిత్యనాథ్ దాస్ అక్కడ ముఖ్యమంత్రి కదా. ఏం జరుగుతుంది అక్కడ? యోగి ఆదిత్యనాథ్ ఏం జరుగుతుందండి అక్కడ? అన్ని మీటర్లు పెడితే మీటర్లు పీకేసి తీసుకొచ్చి పెట్టి కుప్పబెట్టి కాలబెట్టి దీక్ష చేశారు కదా, ధర్నా చేశారు కదా. ఒక్కటి అర్థం కాలే, ఇక్కడ జరగదని ఎట్లా అనుకుంటాం మనము? జరుగుతుంది అదే కదా. మోటార్లకు మీటర్లు పెడతారని చెప్పేసి చాలా మందికి ఉంది. దాని మీద ఒక ఏమంటే నమూనా కూడా వచ్చింది, ఏదో ఆదాని కంపెనీకి చెప్పి అవి కూడా ఇక్కడికి ఎంటర్ అవుతున్నాయి అని చెప్పేసి. సరే, ఇది కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉంది కదా, అక్కడ పెట్టిరా? అక్కడ రైతులకు అదే మోటార్లకు మీటర్లు పెట్టింది మీకు అవగాహన ఉందా? ఆడ పెట్టిండ్రు, నాకు ప్రత్యేకంగా మామూలు పెట్టాలి కదా. పెట్టాలి. మోటార్లు ఉండవు బేసికల్గా అక్కడ, అంటే రాయలసీమ ప్రాంతాలు తప్ప నీకు అక్కడ సైడ్ ఉండవు. వాస్తవం మీరు చెప్పింది. తెలంగాణ నుంచి నేనేమంటే బీజేపీ ఇక్కడ ఈ రైతులకు మోటార్లు పెట్టాలని చెప్పి తెలంగాణ మీద చేస్తున్నంత ఒత్తిడి అక్కడ మరి కూటమి ఉంది కాబట్టి అక్కడ రైతులకు పెట్టట్లేదు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మన దగ్గర ఉన్నన్ని బోర్లు, మన దగ్గర ఉన్నన్ని బోర్ల ఆధారిత ప్రాంతం కదా మన దగ్గర, నీటి ఎద్దడి కాబట్టి, పల్లెలన్నీ బీళ్ళుగా మారినాయి కాబట్టి, పంట పొలాలు ఎండిపోయినాయి కాబట్టి, పగులు మారినాయి కాబట్టి, బోర్ల మీద బోర్లు వేసిన బతుకులు మనవి. కట్టాల్సిన కాడ నాగార్జున సాగర్ కట్టకుండా, పెట్టాల్సిన కాలువ పెట్టకుండా,
ఎగువ కాలువ మనకు మిట్టం కాలువ మనకిచ్చి పల్లం కాలువ వాళ్ళు తీసుకొని సాగరేమో మన దగ్గర ఉంటుంది, నీళ్ళేమో ఆడిపోతాయి. అవును. అట్లా ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా పారే పొలాలు, పంట పొలాలు, మాగానంతా కూడా ప్రాజెక్టుల ద్వారా పారే విధంగానే 80 to 90% ఆంధ్రలో ఉంటాయి. అవును. ఈ మీటర్ల అవసరం వాళ్ళకు వచ్చిందా రాలేదా, ప్రభుత్వం మరి ఇప్పుడే పెడితే బాగుండదు అనుకుందా, లేకు కూటమితో ఉన్నటువంటి సంబంధానికి రంకు ఇప్పుడే అంటగడతారు అనుకున్నారా, ఏమనుకున్నారో కానీ బయటపడుతుంది, తేటతెల్లమవుతుంది. జగన్మోహన్ రెడ్డి కాసుకొని కూర్చున్నాడు, ప్రజలంతా కాసుకున్నారు, బయటపడుతుంది ఇప్పుడు అని ఆగినరా తెలియదు. కానీ మరి అక్కడ నిర్దిష్టంగా ఏం జరుగుతుందో కానీ వాళ్ళకంటే వినయంగా ఒబీడియంట్గా 2 చేతులు కట్టుకొని చెప్పింది చెప్పినట్టు చేస్తూ మోకరిల్లేటువంటి చోటేబాయి ఇక్కడ ఉన్నాడు కాబట్టి ఏదైనా రేపు వచ్చేది ఆయన అన్నాడు కదా, మొన్న హరీష్ రావు గారు పోయేది బీజేపీలోకి అన్నాడు కదా. ఎస్, మొగోడిలాగా మునగాడిలాగా ధీరుడిగా ఒక మాట చెప్పిండు ఆయన. నా పుట్టుక బీఆర్ఎస్లోనే, నా చావు బీఆర్ఎస్లోనే, ఇప్పటికి 100 సార్లు చెప్పిన మురిగే కుక్కలకు సమాధానం చెప్పిన నైతిక హక్కు నీకు లేదు నా గురించి మాట్లాడేది. నువ్వు పుట్టింది ఎక్కడ? టీఆర్ఎస్లో. నువ్వు ఎదిగింది ఎక్కడ? బీజం పడ్డది టీఆర్ఎస్లో. వలస పోయింది ఎక్కడ? టీడీపీలోకి. మరి చేరింది ఎక్కడ? కాంగ్రెస్లో. రేపు పోతావు అనుకునేది ఎక్కడ? బీజేపీలోకి. నీ గురించి ఇన్ని రకాల వలయాలుంటే నిర్దిష్టంగా నికార్సగా నిదర్శనంగా నిలబడ్డటువంటి హరీష్ రావు గారి గురించి కామెంట్ చేసినటువంటి రేవంత్ రెడ్డి రోత మాటలను విన్నాం కదా. ఇవాళ వాళ్ళు కూడా చోటేబాయ్ బడేబాయ్ బంధంలో ఖచ్చితంగా చెప్పింది చెప్పినట్టుగా సౌత్ ఇండియా లేదని అమలు చేసే వ్యక్తి మనకి ఎవరన్నా ఉన్నారంటే అది రేవంత్ రెడ్డి అయినటువంటి నమ్మకం చోటే బడేబాయ్ దగ్గర కల్పించుకున్నావు కదా. బహుశా అది నువ్వు వాళ్ళతో వేసుకుంటున్నటువంటి సడక్ బంధం కావచ్చు, రోడ్డు బంధం కావచ్చు, రోడ్డు మ్యాప్ కావచ్చు. మరి చంద్రబాబు నాయుడు పొలిటీషియన్ కదా, ఓ 2 మాటలు విన్నట్టే విని 4 మాటలు పక్కకు దోసి 2 అడుగులు ముందుకు 4 అడుగులు వెనక్కు వేసి రేపు తనదేందో చూసుకునే దాంట్లో ఏపీలో ఉన్నాడేమో, అందుకే ఈ మీటర్లు పెట్టడం లేట్ అవుతుందేమో నేను అనుకుంటా ఉన్నా.